పార్లమెంటు ఎన్నికలపై ఫుల్ ఫోకస్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలోని 17 ఎంపీ సెగ్మెంట్లకు కోఆర్డినేటర్లను నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు 2 పార్లమెంటు నియోజకవర్గాలను అప్పగించింది. చేవెళ్ల, మహబూబ్ నగర్ బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించగా హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించారు. ఖమ్మం, మహబూబాబాద్ బాధ్యతలను మంత్రి పొంగులేటికి ఇచ్చింది ఏఐసీసీ. ఆదిలాబాద్ సెగ్మెంటుకు సీతక్క, పెద్దపల్లి శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం, నిజామాబాద్ బాధ్యతలు సీనియర్ నేత జీవన్ రెడ్డికి అప్పగించారు. మెదక్, దామోదర రాజనరసింహ, మల్కాజిగిరికి తుమ్మల, నాగర్ కర్నూలుకు జూపల్లి, నల్గొండకు ఉత్తమ్, భువనగిరి సెగ్మెంటుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోఆర్డినేటర్లుగా ఉండనున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుపల్లో పర్యటించారు. లింగోటం దగ్గర పిల్లాయిపల్లి కాల్వను పరిశీలించారు. కెమికల్ ఫ్యాక్టరీల నుండి వచ్చే రసాయనిక వ్యర్థాలు మూసి కాలువ నీళ్లలోకి వస్తున్నాయని రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. మూసి నీళ్లను శుద్ధి చేసి సాగునీరు సరఫరా చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. బుద్ధుని బోధనలు చాలా గొప్పవన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని బుద్ధ విగ్రహం దగ్గర సద్దమ్మ ఉపోసద క్యాలెండర్, ధమ్మ సంబోధి బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ గురువు పాల్గొన్నారు. బుద్ధుడి బోధనలు దమ్మతేజ ఎన్నో ఏండ్ల నుంచి ప్రచారం చేస్తున్నారని చెప్పారు వివేక్ వెంకటస్వామి. కులమతాలకు అతీతంగా బుద్ధుని మార్గంలో నడవాలని సూచించారు వివేక్. 11 సంవత్సరాల నుంచి బంతీజీ గారు బుద్ధుని ఇక్కడ పూజలు చేస్తూ బుద్ధిజం గురించి అందరికీ చెప్పడము, కుల మత విభేదాలు ఉండేది అవసరం లేదు, ఒక సింపుల్ లివింగ్ ఉండాలి, అందరికీ మంచిగా కోరాలి, ఏదైతే పీస్ ఆఫ్ మైండ్ ఒక వ్యక్తికి అవసరమో అది బుద్ధిజం ఫాలో చేసినప్పుడు ఉంటుంది. క్యాలెండర్ ఏదైతే ఉందో బుద్ధ మీద అందరు కూడా ఆ క్యాలెండరు ఈ పోస్ట్ కూడా చదివే అవసరం ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 6 గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్లాన్ తయారు చేసినట్టు వివరించారు మల్లు రవి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజలకు చేరాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్లాన్ రూపొందించారు. కేంద్రంతో ముఖ్యమంత్రి సత్సంబంధాలు నెలకొల్పారు. ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటుంది. అధికారం పోయిందన్న ఆందోళనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో కేటీఆర్ టీం తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. త్వరలో నిరుద్యోగులకు శుభవార్త ఉంటుందన్నారు అద్దంకి దయాకర్. కేటీఆర్ గారితో పాటు శ్రవణ్ గారు, సుమన్ గారు చేస్తున్న విమర్శల్ని చూస్తే కొంత ఫ్రస్ట్రేషన్ కనపడుతున్నది వాళ్ళ కామెంట్స్ లో. ప్రతిపక్షంగా మీరు నిర్మాణాత్మకంగా ఉండాల్సిన స్థితి నుంచి ఎందుకు ఈ రోజు దిగజారుతుండో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారి సోదరుల మీద అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ట్రోల్ చేసేది ఎవరో తెలియని విషయం ఏం కాదు. ఇలా యువకులకు సంబంధించి గాని నిరుద్యోగులకు సంబంధించి గాని ఈ నెలలోనే తీపి కబురు ఉంటది. రాష్ట్రంలో నెల రోజుల కాంగ్రెస్ పాలన పూర్తయినందుకు గాంధీ భవన్ లో కేక్ కట్ చేశారు నేతలు. కార్యక్రమంలో సీనియర్ నేత మల్లు రవితో పాటు లీడర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.